హలో అందరికీ, వెల్కమ్ టు లైఫ్స్ ప్యాలెట్ బై S&S. ఈరోజు మనం ఉపేంద్ర గారి డైరెక్షన్ మరియు హీరోగా యాక్ట్ చేసిన యూఐ మూవీ రివ్యూ చూద్దాం. యాజ్ యూజువల్ ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన మూవీస్ లాగే ఇది కూడా ప్రజెంట్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని యూనిక్గా ప్రజెంట్ చేసిన మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. యూఐ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని మీనింగ్. మూవీ ఓపెనింగ్ సీన్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అండ్ అలా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ట్రై చేయలేదు. అంత డిఫరెంట్గా ఉంటుంది. మూవీలో చాలా మెటఫర్స్ ఉన్నాయి. మన నేచర్ గురించి, సొసైటీ గురించి ఉండే మెటఫర్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇప్పుడు మన ప్రజెంట్ సొసైటీలో ఉన్న విధంగా నేచర్ని మనం ఎలా పొల్యూషన్తో నాశనం చేస్తున్నామో యూనిక్ వేలో చూపించారు. స్టోరీ వచ్చేసి చెప్పడం కష్టం. సింపుల్గా చెప్పాలంటే మన సొసైటీలో జరిగే ఫ్యాక్ట్స్ని క్లియర్గా చూపించారు. లైక్ పొలిటీషియన్స్ ఎలక్షన్స్ టైంలో ఎలా ఉంటారు, సొసైటీని బానిసల్లాగా చేయడం, క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ని యూజ్ చేసుకొని ఎలా రూల్ చేస్తున్నారు, ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి మూవీలో. పొలిటీషియన్స్ గురించి, వాళ్ళ లైఫ్ గురించి రియలిస్టిక్గా చూపించారు. నైట్ టైంలో ఒక రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. మూవీలో డైలాగ్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ప్రతి డైలాగ్లో మీనింగ్ అర్థం చేసుకుంటే కరెక్టే కదా అనిపిస్తుంది. ఒక సీన్లో VFX కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. మ్యూజిక్ బై అజనీష్ లోక్నాథ్, సాంగ్స్ ట్రెండీ అండ్ క్యాచీగా ఉన్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది. పర్ఫార్మెన్సెస్ ఎవరి రోల్ వాళ్ళు బాగానే చేశారు. రవిశంకర్ గారు ఈ మూవీలో బాగా యాక్ట్ చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి వచ్చే సాంగ్ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యేలా బాగా డిజైన్ చేశారు. ఫైనల్గా డైరెక్టర్ ఉపేంద్ర గారు, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చాలా బాగున్నాయి. హాలీవుడ్లో కూడా ఇలా ఎవరూ ట్రై చేయలేరు. ఈ మూవీలో ఉండే మెటఫర్స్ అండ్ ఇన్నర్ వరల్డ్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ అర్థమైతే మూవీ బాగా నచ్చుతుంది, లేకపోతే అసలు అర్థం కాదు. అర్థం కాకపోతే సెకండ్ టైం కూడా చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మన సొసైటీలో జరిగే దాని గురించి, మన నేచర్ని మనమే ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నామో, ఇలాంటి డిఫరెంట్ పాయింట్స్ గురించి ఒక యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్తో డైరెక్ట్ చేశారు ఉపేంద్ర గారు. నాకు తెలిసి ఇలాంటి మూవీస్ కానీ, మూవీని ఇలా యూనిక్గా డైరెక్ట్ చేయడం కానీ ఎవరు చేయలేరు. హ్యూజ్ రెస్పెక్ట్ ఉపేంద్ర గారు. ఈ మూవీ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్లో చూడండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్స్ ప్యాలెట్ బై S&S.